మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ వాక్యం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. గమనించండి ఈ మాటని. కీర్తనకారుడు దావీదు చాలా స్పష్టంగా తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన ఒక అనుభవాన్ని ఒక పాటగా వ్రాస్తూ ఆ పాటలో స్పష్టంగా చెప్తాడు ఏమనంటే, నీవు నా హృదయములో అధికమైన సంతోషమును పుట్టించావు. అంటే ఇది మొదటిసారే నువ్వు సంతోషంగా ఉన్నావా, లేక మునుపెప్పుడైనా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగితే, గతంలో కూడా నేను సంతోషంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ సంతోషాలు ఏవి కూడా నేను హృదయములో సంతోషించిన సంతోషము కాదది. మానవ జీవితంలో 2 రకాలైన సంతోషాలు మనం చూస్తాం. ఒకటి భౌతికమైన సంతోషం ఒకటి ఉంటుంది, ఆత్మ సంబంధమైన సంతోషం ఉంటుంది. భౌతికమైన సంతోషం నిన్ను భౌతికంగా మాత్రమే సంతోషంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక సంతోషం నీ హృదయంలో సంతోషాన్ని కలుగు చేస్తుంది. అందుకనే చాలా స్పష్టంగా ఈ 2 విషయాలు వాడతాడు. ఏమనంటే, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు కలుగు చేశావు అంటాడు. అంటే ధాన్యము ద్రాక్షారసము విస్తరించినప్పుడు నాకు సంతోషం కలిగింది. అప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఎక్కడ లేదు సంతోషం? హృదయములో సంతోషం లేదు. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఈ మాట. ఒక రైతు వరి పంట పండించాడు. ఒక 30-40 బస్తాలు పంట పండింది. ఇంత పంట పండింది అని చెప్పగానే ఇంట్లో పిల్లలైనా భార్య అయినా తనైనా చాలా సంతోషపడతారు. కానీ ఆ సంతోషంలో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఈ పంట కూర్చిన యజమాని 40 బస్తాలు పంట పండింది అని చెప్పిన తర్వాత కూడా తనకు లోపల ఎక్కడో తెలియని ఒక చిన్న భయం ఉంటుంది. ఏమిటా భయం అంటే, నేను సంపాదించిన సంపాదన, దీని మీద నేను పెట్టిన పెట్టుబడి ఎంతవరకు ఇవి 2 టాలీ అవుతాయి? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము అంటే అర్థం ఏంటంటే, అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది మనిషికి. కానీ దేవుడు కలుగు చేసే ఆనందం భౌతికంగా కొద్దిసేపు మాత్రమే కాకుండా నీ హృదయ అంతరంగాల్లో ఆ సంతోషం నిలిచి ఉండబోతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్పాలనుకున్న మాట, ప్రభు నాకు ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, మన హృదయము నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేయునుగాక. ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బాధలన్నా ఉండనివ్వండి, ముఖం మీద చిరునవ్వు తగ్గదు. ఆ చిరునవ్వుతో బ్రతుకుతూనే ఉంటాం. ఎందుకని? ఆ మాత్రం బ్రతకకపోతే మనిషి భూమి మీద బ్రతకలేడు. ఎన్ని బాధలన్నా ఉండేవండి, ఎవరన్నా కనపడినప్పుడు ఇక 24 గంటలు 365 రోజులు ఎవరు కంటబడినా ఏడుపు మొక్క వేసుకొని కూర్చోలేం కదా. నవ్వుతాం. ఎంతవరకు నవ్వుతావు? పై నవ్వుతావు. కానీ హృదయంలో మాత్రం ఆ శ్రమ తాలూకా ఆనవాళ్ళు, బాధ నిలిచే ఉంటుంది. నేను కోరుకుంటున్నాను, నీ హృదయములో సంతోషాన్ని నా దేవుడు కలుగు చేయునుగాక. భౌతికమైన సంతోషం మాత్రమే కాదు, నీ హృదయ అంతరంగాలలో నా దేవుడు సంతోషాన్ని కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే మాట దావీదు అంటాడు, భౌతికంగా నేను సంతోషించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు కలుగు చేసితివి. అది ఎవరు పుట్టించారు? అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. అంటే ఇది ధాన్యము ద్రాక్షారసము విస్తరించిందని కలిగిన సంతోషం కాదు. జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగిపోయాయి అనే సంతోషం కాదు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగే అన్న సంతోషం నీకు కొద్దిసేపు ఉంటుంది.
కానీ దేవుడు కలుగు చేసే సంతోషం శ్రమలో కూడా నీతోనే ఉంటుంది. ఒకసారి మీరు 6వ వాక్యం చూడండి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు అంటాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. దావీదు తనతో కూడా కొంతమంది గుంపు, కొంతమంది సమూహం తనతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, మాకు మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా, మమ్మల్ని ఉద్ధరించడానికి ఎవరైనా ఉన్నారా అని దావీదుతో కూడా ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్న తరుణములో దావీదు అంటాడు, అయ్యా ఇంకా మేలు చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు, శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నామని. కానీ నేను చెబుతున్నాను, నీవు నా హృదయములో అధికమైన సంతోషాన్ని పుట్టించావు. ఇది ఎవరు కలుగు చేశారు? డబ్బు ఇచ్చిన సంతోషం కాదు, హోదా ఇచ్చిన సంతోషం కాదు, మనుషుల ప్రేమ ద్వారా కలిగిన సంతోషం కాదది, దేవుడు కలుగు చేసిన సంతోషం. నేను కోరుకుంటున్నాను, వీటన్నిటిలో ఉండే సంతోషము కంటే మన దేవుడే మన హృదయమును ఉల్లసింపచేయునుగాక. ఒక 3 విషయాలు మీకు క్లుప్తంగా వివరించి ముగిస్తాను. చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమును మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, లోకములో రకరకాల సంతోషాలు ఉన్నాయి, రకరకాల స్థలాలలో సంతోషాలు ఉన్నాయి. కొంతమందికి బంధువుల ఇంటికి వెళుతున్నప్పుడు కలిగే సంతోషం, వేసవి కాలం సెలవులకి పిల్లలు ఎక్కడికైనా వెళ్తామన్నప్పుడు వాళ్ళకి అమ్మ సంతోషం, మాకు పలానా చోట ఆనందం, పలానా చోట ఆనందం అనుకుంటాడు. కానీ చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఒక వ్యక్తిని సంతోషింప చేయడానికి నీ సన్నిధికి అతనిని తీసుకొని వస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని సంతోషింప చేయడానికి ఎక్కడికి రమ్మని కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధికి నువ్వు రావాలి. ఆయన సన్నిధిలోనే నీకు సంపూర్ణమైన సంతోషం. మనం కీర్తన గ్రంథంలో చాలాసార్లు చదువుకున్న మాట ఏంటంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని సంతోషింప చేయడానికి తన సన్నిధికి పిలుస్తున్నాడు. ఎందుకు తన సన్నిధికి పిలుస్తున్నాడు? నీవు లోకములో ఎంత ఆరాధించినా, లేక నీ ఇంట్లో కూర్చొని ఎంత ప్రార్థన చేసినా, లేక నీకు తెలిసిన చోట కూర్చొని నువ్వు ఎంత ఆరాధించి, ఎంత ప్రార్థన చేసి, ఎంత పాట పాడి, ఎంత వాక్యాన్ని ధ్యానించినా, దేవుని సన్నిధిలో కలిగే సంతోషముతో అవేవి సాటి రావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అందుకనే మరొక సందర్భంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను, గంతులు వేశాను. కారణం ఏంటి? ఆయన సన్నిధికి వెళుతున్న వారందరికీ ఆయన అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ వాక్యం చదివినప్పుడు దేవుని సన్నిధిలో అనేకులు చెప్తున్నారు, మేము నీ సన్నిధిని సంతోషించుచున్నాము, లేక వారు నీ సన్నిధిలో సంతోషిస్తున్నారు. మరి దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ సంతోషపడుతున్నారా? ఒక 100 మంది దేవుని మందిరానికి వస్తే 100కి ఒక 5 మందో 6 మందో సంతోషిస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఆనవాయితీ ప్రకారం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళే కనబడతారు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుని మందిరానికి రావడం అంటే ఇదేదో ఒక డ్యూటీ కాదు, ఇదేదో ఒక బాధ్యతగా వచ్చి వెళ్ళడం కాదు. నీ హృదయంలో ప్రభు ఏం చూస్తాడు అంటే, నేను దేవుని మందిరమునకు వెళుతున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్నానన్న సంతోషం నీ హృదయములో దేవుడు మొదట చూడాలి. దేవునికి స్తోత్రం. మరి అందరికీ ఆ సంతోషము ఎందుకు కలగడం లేదు? ఒక్క మాట నేను చెప్తాను. మీరు ఒక్కసారి యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట 4వ అధ్యాయంలో 20వ వాక్యం చూడండి ఒకసారి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేమునైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండి కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ
సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 24వ వాక్యం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అంటుంది, మా పితరులు పర్వతం మీద ఆరాధించారు, వాళ్ళకి నచ్చిన స్థలంలో వాళ్ళు ఆరాధించారు అయ్యా అంటే, యేసయ్య అంటాడమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ఎవరు ప్రభువుని ఆరాధించినా వారు ఆత్మతోనూ సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. అంటే ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు చేసిన పని ఏంటి? మేము పలానా చోటుకి వెళ్ళి ఆరాధిస్తే మాకేదో మేలు కలుగుతుంది, ఒక ఆచారపూర్వకమైన భక్తి, బాహ్య సంబంధమైన ఆశీర్వాదం కొరకు పోరాడుతున్న భక్తి చేశారు వాళ్ళు. కానీ యేసయ్య అంటాడు, నీ ఆరాధన ఆత్మతోనూ సత్యముతో కూడినదయ్యుండునుగాక. స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు సంతోషించలేకపోతున్నావు? దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధించలేకపోతూ ఉన్నావు. ఎంతసేపటికి మందిరానికి వచ్చి కాలయాపన చేసి వెళ్ళిపోదామన్న బాధ తప్ప 10:30కి అయిపోద్ది అన్నాడు పాస్టర్ గారు. ఇంకా అవ్వలేదంటే ఇదే గోల. ఎంతో పెద్ద భక్తుడైనా ఆదివారం 2 గంటలు లేక 3 గంటలు మందిరంలో గడిపేది. ఆ 3 గంటలైనా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలన్న మనసు నీకెందుకు రావట్లేదు? నీ హృదయము తెరవబడాలి. సంపూర్ణంగా నువ్వు ప్రభువుతో మాత్రమే మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఒక్కసారి నీకు మ్యూట్ అయిపోతాయి. ఎవరి స్వరం నీకు వినబడదు, కేవలం ఆయన స్వరం మాత్రమే వినబడుతుంది. మరి ఈ రోజున చాలామంది దేవుని మందిరంలో ఎందుకు ఆనందించలేకపోతున్నారు అంటే, వారు ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించటము చేతగాక. ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడికి విసుకెందుకు వస్తుంది? ఎంతసేపు ఉన్నా దేవునిలో లీనమైపోదాం అనుకుంటాడు, కానీ ఎందుకు వస్తుంది నీకు విసుగు? దానికి కారణం ఏంటంటే, నీ హృదయాన్ని ప్రభువుతో నువ్వు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. నీ హృదయంగానే ఉంది, ఆయన అక్కడే ఉన్నాడు, హాయ్ బాయ్ అనుకుంటూ ఆయన చూసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కాదు కావాల్సింది. నీ ఆత్మ దేవుని ఆత్మతో పెనవేసుకొని పోవాలి. అది ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు చేసే పని. అందుకని నువ్వు ఎప్పుడు పై పాట పాడకూడదు, పైన ఆరాధించకూడదు, పైన దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోదామనే స్థితిలో ఉండకూడదు. ప్రతిదీ నీ హృదయంలోనికి ఈ మాటలు వెళ్ళి నువ్వు అంగీకరించగలగాలి. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించు వారిని ఆయన హృదయముతో సంతోషింపచేయబోతున్నాడు. 2వ మాట చదవండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము కలిగి మీరు ఆనందిస్తున్నారు. ఎప్పుడు ఎవరి గురించి ఆ మాట వ్రాయబడింది అంటే, మీరు ఒకసారి మరలా చూడండి 8-9. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు మీరు సంతోషించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక నేను మీకు చెప్పాలనుకున్న 2వ మాట ఏంటంటే, ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. అందరి మాట చెప్పండి ఒకసారి. కన్నులారా చూడకయే విశ్వసించుచు. క్రైస్తవ జీవితం అనేది నిరీక్షణతో కూడినది. తరతరాలుగా క్రైస్తవ సంఘాలలో వినబడుతున్న మాట ఏంటంటే, మన కొరకు ఒక పట్టణం దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడా? యోహాను చెప్పాడా? యోహాను చెప్పాడు. అదిగో నేను చూస్తుంటే దగదగ మరియు సూర్యకాంతము లాంటి ఒక పట్టణం దిగొస్తుంది అంటాడు. ఆయన చెప్పిన మాట పరిశుద్ధులు నేటి వరకు దేవుని సంఘంలో ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని సంఘం అంతా ఆ సంగతిని విశ్వసించింది. నువ్వు కన్నులారా పరలోకాన్ని చూడలేదు, కానీ నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏమని? ఏదో ఒక రోజు నేను వెళ్ళి ఆ బంగారు వీధులు కలిగిన పట్టణములో అడుగు పెట్టబోతున్నాను. స్తోత్రం.
అందుకే దీన్నే అంటారు నిరీక్షణతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితమే నిరీక్షణతో కూడినది. అందుకనే అబ్రహామును గురించి మీరు గమనిస్తే 75 సంవత్సరాల వయసులో ప్రభు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు వాగ్దానాన్ని? 100 ఏళ్ల వయసులో. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు నమ్ముంటాడు? 25 సంవత్సరాల పాటు అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఈలోపు శారమ్మ ఎన్నోసార్లు ఈయన అవిశ్వాసానికి గురి చేసే మాటలు మాట్లాడి ఉంటుంది కదా. ఎన్నోసార్లు ఈయన అవిశ్వాసానికి గురయ్యేటట్లుగా తన ప్రవర్తనతో అబ్రహామును విసిగించి ఉంటుంది కదా. ఇవేవి పట్టించుకోలేదు. కానీ ఎప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకటి మనసులో ఉంది, నేను నిన్ను విస్తరింప చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నీకు సంతానం ఇస్తాను, నీ కుమారుణ్ణి ఇస్తాను. ఇవన్నీ అబ్రహాం జీవితంలో ఎప్పుడో విని 25 సంవత్సరాలు ఎదురు చూస్తే దాని గురించి రోమా సంఘానికి లేఖ రాస్తూ దైవజనుడు పౌలు అంటాడు, నిరీక్షించిన అబ్రహాము. స్తోత్రం చెప్పండి. దేనికోసం? దేవుడు చేసిన వాగ్దాన ఫలము కొరకు నిరీక్షించాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ హృదయంలో అధికమైన సంతోషం ఎప్పుడు నువ్వు పొందుకోగలుగుతావంటే, నీవు కన్నులారా చూడకయే విశ్వసించు వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. ఎందుకని? ఒకసారి మీరు యోహాను సువార్తలో ఆ మాట చదవండి. యేసయ్య చెప్పిన మాట 20వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 26వ వచనము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరు ధన్యులు? కళ్ళ ముందు ఒక ఆశీర్వాదం కనబడుతుంది, దాన్ని చూసి నమ్ముతున్నావు నువ్వు. కానీ నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను చూడకయే విశ్వసించక నిరీక్షణ లేకుండా నాకు ఫలానది చూస్తేనే నమ్ముతానని ఎవరైతే పట్టుబడతారో విశ్వాస జీవితంలో, వారట ఆయన గాయములు మాటి మాటికి రేపుతున్నారు. ఇప్పుడు తోమ ఏం చేయాలనుకుంటున్నాడు? నేను ఆయన గాయము రేపితే కానీ ఆయనను నేను నమ్మలేను. ఆయన పక్కటెముకలలో వేలు పెట్టి ఆ బాకుతో పొడిచారన్నారు కదా, ఆ పొడిచిన చోట గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మలేను అంటాడు. అంటే ఏమిటి? నువ్వు అవిశ్వాసిగా బ్రతికినంత కాలం, ఆయన చెప్పిన మాట నీవు నమ్మనంత కాలం నీవు ఆయన గాయములు రేపుతున్న వ్యక్తివే. ఆయన గాయములు రేపేవాడు ఆయన సన్నిధిలో ఎందుకు సంతోషించగలుగుతాడు? గాయాలు రేపేవాడు ఎందుకు ఆనందించగలుగుతాడు? అందుకని ఆయనను చూడకయే విశ్వసించుదముగాక. స్తోత్రం చెప్పండి. దేనిని నమ్మి? మీరు బైబిల్లో గమనిస్తారు, రోమపత్రికలో దైవజనుడు పౌలు అబ్రహాము గురించి వ్రాస్తూ అంటాడు, ఆయన మాటను నమ్మి. ఏమి నమ్మాడు? మాట నమ్మాడు. షూరిటీ ఏంటి అని సంతకం పెట్టించుకున్నాడా? లేక దస్తావేజులు తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? నువ్వు చేస్తానని మాట ఇవ్వు నాకని ఏం చేయలేదు. నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నా అంతే. మీకు మరొక సంగతి చెప్పనా? పేతురు ఉన్నాడా? యేసు ప్రభు పడవలో ఎక్కి నీ పడవను లోపలికి నడిపించి కుడివైపు నువ్వు వల విసిరమంటే మారు మాట మాట్లాడకుండా వల విసిరాడు పేతురు. నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ మాటలో మీకు, అతను విశ్వాసముతో వల విసిరాడు. విసరక మునుపే వల నిండా పడుతున్న విస్తారమైన చేపలను చూడగలిగాడు. విసరక మునుపే. దీన్నే అంటారు విశ్వాసపు చూపు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నిరీక్షించినప్పుడు, నిరీక్షణతో నువ్వు బ్రతికినప్పుడు, నీవు చూడకయే విశ్వసించు వ్యక్తిగా మార్చబడాలి. చూసి నమ్ముతాను అంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారే ధన్యులని వాక్యం చెబుతుంది. మనం రెండవదిగా ఆయన మనల్ని సంతోషింప చేయడానికి
రెండవదిగా ప్రభువు కోరుకుంటుంది ఏమిటంటే చూడకయే ఆయనను నమ్ముదముగాక. మూడో మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వాక్యం. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించాలి అంటే ఎక్కడికి చేర్చబడాలి? అంతఃపురములోనికి. అందరూ చెప్పండి ఒకసారి. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నాడు, మేము సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవదిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అంతఃపురపు అనుభవాలు నీలో కనబడాలి. కొంచెం మీకు క్లుప్తంగా ఈ మాట వివరించి ముగిస్తాను. అధికమైన సంతోషం దేవుడు ఎవరికి కలుగు చేస్తాడు, ఆయన ఎవరికి ఇస్తాడు సంతోషాన్ని అంటే, మూడవ మాట అంతఃపురములోనికి వెళ్ళి, అంతఃపురంలో ఎవరు అడుగు పెడతారో వారిని సంతోషింప చేస్తాను అనేది ఈ వాక్యం మనకు చక్కగా వివరిస్తుంది, చక్కగా అర్థమిస్తుంది ఆ మాట. మరి అంతఃపురానికి వెళ్ళడానికి ముందు దేవుని సంఘానికి ఉండవలసినటువంటి అనుభవం ఏంటంటే, అంతఃపురానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ విడిది గదిలో నుండి వెళ్ళాలి. విడిది గదిలోకి వెళ్ళకుండా అంతఃపురములోకి వెళ్ళడానికి నువ్వు అర్హుడవు కాలేవు. కారణం ఏంటి? విడిది గదిలో అంతఃపురములో ఎలా ఉండాలో విడిది గది నిన్ను ఆ విధంగా అలంకరించి సరిచేస్తుంది. ఒక్క మాట మీరు చదవండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పండి. పస్కాను సిద్ధపరిచిరి. ఎక్కడ? విడిది గదిలో. విడిది గదిలోకి వెళ్ళి వాళ్ళు పస్కాను భుజించారు. మీరు కొంచెం జాగ్రత్తగా మనసు బట్టి మాట ఆలకిస్తే, యేసయ్య ఆ విడిది గదిలో వారికి పస్కాను భుజింప చేసిన తర్వాత ఆయన శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా వెళ్ళి తన తండ్రితో కూడా వెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నాడు. నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తే, విడిది గదిలోకి నువ్వు వస్తే విడిది గదిలో నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ? ఆయనతో కూడా నీవు రక్త మాంసములలో చేయి వేయాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఆయనతో కూడా రక్త మాంసాలలో చేయి వేయాలి. అలాగే అపోస్తల కార్యంలో మీరు గమనిస్తే వాళ్ళందరూ 120 మంది ఎక్కడికి వెళ్ళారు? మేడ గదిలోకి వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. విడిది గదిలోకి వెళ్ళి రక్త మాంసాలలో చేయి వేశారు, మేడ గదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ అనుభవాలన్నీ ఎందుకు ఆయన మనకు అలవాటు చేస్తున్నాడు అంటే, నీవు నేను అంతఃపురములో చేర్చబడవలసిన వారము. దేవునికి స్తోత్రం. మనం అనామకులం కాదు, వీధుల్లో తిరిగే వాళ్ళం కాదు, ఎక్కడ పడితే అక్కడ మురికివాడలలో ఉండవలసిన ప్రజలు కాదు మీరు. అంటే నేను చెప్తుంది భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. మురికివాడల్లో ఉండాల్సిన వాళ్ళు కాదు మీరు, అంతఃపురములో యేసుతో కూడా నిత్యము ఉండాలి. అందుకనే యేసయ్య ఒక మాట అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును నేను తీసుకొని పోతాను. స్తోత్రం చెప్పండి. నా యొద్ద ఉండుటకు మరలా వచ్చి నేను మిమ్ములను తీసుకొని పోతాను. ఎక్కడికి? అంతఃపురంలోనికి. నేను వెళ్ళాలనుకున్న చోటుకి, నేను తీసుకొని వెళ్ళాలనుకున్న చోటుకి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. అయితే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఈ అంతఃపురపు అనుభవాలు అనగా విడిది గదిలో ప్రభువుతో నీకుండే రక్తమాంసపు అనుభవాలు, మేడగదిలో ప్రభువుతో నీకుండే పరిశుద్ధాత్మ అనుభవాలు, ఇవన్నీ దేవుని సంఘము నిరంతరము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్తమాంసములలో చేయి వేయని వాడికి హృదయంలో సంతోషం ఉండదు. పరిశుద్ధాత్మలో ఆనందించిన వాడికి హృదయంలో సంతోషం ఉండదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నామకార్థంగా కూర్చొని వెళ్ళు, నువ్వు హృదయంలో సంతోషించలేవు. నీ హృదయం అంతా సంతోషించాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీవు అనుభవించి తీరాలి. దేవునికి స్తోత్రం. ఒక 3 విషయాలు చెప్పాను మీకు. అధికమైన సంతోషం ఆయన హృదయంలో కలుగు చేస్తాడు ఎప్పుడంటే, ఒకటి ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించినప్పుడు, రెండవది ఆయనను చూడకయే విశ్వసించిన అనుభవం మనలో ఉండాలి, మూడవది అంతఃపురపు అనుభవాలు
భూమి మీద మనము కలిగి బ్రతకాలి. ఈ 3 అనుభవాలు ఎవరిలో ప్రభువు చూస్తాడో వారు ఖచ్చితంగా సంతోషించుదురుగాక. ఒక దైవజనుడుగా నేను సంతోషపడుతున్నాను. ఇంతవరకు మీరు అనుభవించిన ఆనందము కంటే అధికమైన సంతోషం మీ హృదయములో నా దేవుడు పుట్టించునుగాక. అందరూ ఒకసారి కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడు మీకు అధికమైన సంతోషమును పుట్టించునుగాక. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు. నేటి వరకు నన్ను మమ్మల్ని అందరిని మీరు సజీవులుగా నిలిపించినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు. ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాడు సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్పినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మీరిచ్చే సంతోషం హృదయంలో ఉంటుంది. అది భౌతికమైన సంతోషం, అంతలో కనబడి అంతలో మాయమైపోయే సంతోషం కాదు. హృదయమంతా ఉల్లసించేటట్లు సంతోషించేటట్లు మీరు చేస్తానని చెప్పారు. ఆ సంతోషం మాలో కలగాలి అంటే నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించమని చెప్పారు నాయన. ఆయనను చూడకయే విశ్వసించు గుంపులో, చూడక నమ్మిన వారి గుంపులో మేము నిలిచి ఉండమని చెప్పారు. 3వదిగా మా జీవితంలో అంతఃపురపు అనుభవాలు విడిది గదిలో మేము ఇక్కడ పొందుకొని ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్త మాంసాలలో చేయి వేస్తూ నా తండ్రి పరిశుద్ధాత్మ యందలి ఆనందిస్తూ అనుభవిస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన విశేషమైన మీ కృప చేత మీరు ఆదరించి నడిపించి ధైర్యపరచండి. నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపతో నింపి బలపరిచి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకో. ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షించుచున్నారో వారందరి జీవితాలలో అధికమైన సంతోషము కలుగునుగాక. మీరు అట్టి ఘనకార్యాలు చేసి మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తీర్మానంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.